నాకు పెళ్లి అయ్యింది. 2 పిల్లలు ఉన్నారు. కాని కొంతకాలంగా వేశ్యలతో సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. భార్యతో శృంగారంలో నేను తృప్తి పొందలేకపోతున్నాను. నా భార్య అందంగా ఉంటుంది, కాని ఆశ్చర్యంగా వేశ్యలతో ఉన్నప్పుడు ఎక్కువ సుఖాన్ని పొందగలుగుతున్నాను. ఇదేనా నా వింత మనస్తత్వం? వేశ్యలు తమ సంపాదన కోసం విటులను ఆకర్షించడానికి రకరకాల శృంగార భంగిమలు, మోజు కలిగించే మాటలు, ప్రేరణాత్మక చేష్టలతో వాళ్లను బంధిస్తారు. ఈ విధంగా లైంగికంగా పురుషులను ఆకర్షించడంలో వారు ప్రావీణ్యం సంపాదిస్తారు. భార్యలు సాధారణంగా సంసార బాధ్యతలు మోస్తూ కుటుంబ శ్రేయస్సుకు పాటుపడతారు. అందువల్ల లైంగిక మక్కువలో వేశ్యలతో తేడా కనిపించవచ్చు. వేశ్యలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తారు. అయితే ఈ ఆకర్షణ తాత్కాలికం మాత్రమే. ఇది నిజమైన ప్రేమను ఇవ్వలేరు. భార్యతో సంబంధం లైంగికత మాత్రమే కాదు, ప్రేమ, నమ్మకం, కుటుంబ అనుబంధం కూడా. భార్యతో ఉన్న శృంగారం గుండెతో పంచుకునే అనుభూతి. అది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ప్రేమించడంలో దాగి ఉంటుంది. భార్యను శృంగారంలో తృప్తిపరచడం కేవలం శారీరక ఆనందం మాత్రమే కాదు, బంధానికి బలమైన అనుబంధాన్ని పెంచుతుంది. భార్యకు కావాల్సిన ప్రేమను, సాన్నిహిత్యాన్ని చూపినప్పుడు ఆమె కూడా మనతో లైంగికంగా సంతోషంగా ఉంటారు. శృంగారంలో కొత్తతనాన్ని తీసుకురావాలంటే భార్యతో మెలకువగా మాట్లాడడం, ఆమె కోరికలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆమెతో బంధాన్ని మరింత ప్రగాఢం చేసుకోవాలంటే ఆమె భావోద్వేగాలను గమనించి శృంగారాన్ని ప్రేమతో మమేకం చేయాలి. భార్యలోని కొత్త కోణాలను గుర్తించడం ద్వారా శృంగార జీవితంలో పునరుజ్జీవనం తెచ్చుకోవచ్చు. వేశ్యలతో ఉన్న సంబంధం తాత్కాలిక తృప్తిని మాత్రమే ఇస్తుంది. కాని భార్యతో ఉన్న సంబంధం జీవితాంతం నిలిచే మధురమైన అనుబంధం. వేశ్యల మోజులో పడి మీ కుటుంబాన్ని, పిల్లలను గడపకు నెట్టకండి. భార్యతో ప్రేమను, శృంగారాన్ని పంచుకుంటే మీ జీవితంలో మధురమైన సంతృప్తి పొందగలుగుతారు.